మన దేశపు మామిడి పండ్లకు అమెరికాలో విపరీతమైన డిమాండ్ వచ్చింది. సూపర్ మార్కెట్లకు వచ్చిన 2 గంటల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. జపాన్ లాంటి దేశాలు ఇండియన్ మ్యాంగోస్ పై నిషేధం విధించిన యుఎస్ లో మాత్రం తిరుగులేదు. మన దగ్గర మామిడి పండ్లకు గిరాకీ లేదు గానీ విదేశాల్లో మాత్రం యమా డిమాండ్ ఉంది. పండ్లలోనే రారాజు మామిడి. ఇండియన్ మ్యాంగోస్ కు ఎక్కడా లేని క్రేజ్ వచ్చి పడింది. భారత మామిడి పండ్లకు అమెరికా మార్కెట్లో రోజురోజుకు భారీ డిమాండ్ పెరుగుతోంది. విభిన్న రుచులు, ప్రత్యేక సువాసనలతో భారత మామిడి పండ్లు అమెరికా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో వ్యాపారులు దిగుమతులను గణనీయంగా పెంచారు. భారత మామిడి పండ్లకు అమెరికాలో ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు, ఎగుమతి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు సియాటెల్లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మామిడి రకాలను అతిథులకు పరిచయం చేసింది. మహారాష్ట్రకు చెందిన అల్ఫాన్సో, కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, హిమాయత్, ఉత్తరప్రదేశ్కు చెందిన లాంగ్డా, దసహరి, గుజరాత్కు చెందిన రైప్ రాజాపూరి రకాల మామిడి పండ్ల రుచి అద్భుతమంటున్నారు అమెరికన్లు. స్టోర్లలో విక్రయానికి ఉంచిన 2 గంటల్లోనే మ్యాంగోస్ పూర్తిగా అమ్ముడుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మామిడి ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశం నుంచి ఏటా సుమారు 2.6 కోట్ల టన్నుల మామిడి ఉత్పత్తి జరుగుతుండగా 1000కి పైగా రకాల మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 2007 నుంచి అమెరికాకు భారత మామిడి పండ్ల ఎగుమతులు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్లో భారత మామిడి ఎగుమతుల విలువ 94.95 కోట్లకు చేరుకోగా ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 130% అధికంగా నమోదైంది. అమెరికాలోనే కాదు, కెనడాలోనూ మన మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అల్ఫాన్సో, కేసర్, దసేరి, తోతాపూరి రకాల మామిడి పండ్లకు కెనడాలో మంచి డిమాండ్ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి ఎక్కువ మామిడి కొనుగోలు చేసిన దేశం యుఏఈ. మొత్తం ఎగుమతుల్లో 31% యుఏఈకే వెళ్లాయి. 12,000 మెట్రిక్ టన్నులకు పైగా మామిడి పండ్లు యుఏఈకి వెళ్లాయి. వీటి విలువ సుమారు $20 మిలియన్. భారతీయ మామిడిని దిగుమతి చేసుకునే దేశాల్లో తొలి స్థానం యుఏఈదే. యుఏఈలో భారతీయులు చాలా మంది ఉంటారు. అందువల్ల అక్కడ మామిడికి భారీ డిమాండ్ ఉంది. ఇండియా, యుఏఈ మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. రంజాన్, ఇతర పండగల సమయంలో అల్ఫాన్సో, కేసర్, దసేరి రకాల వినియోగం మరింత పెరుగుతుంది. అమెరికా ఇండియన్ మామిడికి 2వ అతిపెద్ద మార్కెట్. అమెరికా మార్కెట్లో కఠినమైన నిబంధనలు ఉన్నా మన మామిడి ఎగుమతులు మాత్రం ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. యూకే 3వ పెద్ద మార్కెట్. యూకేలో భారతీయులు, దక్షిణాసియా ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందువల్ల మామిడికి స్థిరమైన డిమాండ్ ఉంది. అల్ఫాన్సో, కేసర్ రకాలు అక్కడ చాలా ఇష్టంగా కొనుగోలు చేస్తారు. 2024-25లో యూకే సుమారు 10.5% ఎగుమతులు పొందింది. మంచి ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ సదుపాయాలు పెరగడం వల్ల ఎగుమతులు పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా కూడా గల్ఫ్ దేశాల్లో ముఖ్యమైన మార్కెట్. రంజాన్ సమయంలో మామిడి వినియోగం చాలా పెరుగుతుంది. కువైట్ కూడా భారత మామిడికి మంచి దిగుమతి దేశం. అక్కడ చాలా మంది భారతీయులు, కార్మికులు, ప్రవాసులు ఉంటారు. అందువల్ల మామిడికి మంచి డిమాండ్ ఉంది. 2024-25లో టాప్ 5 ఎగుమతి మార్కెట్లలో కువైట్ ఒకటి. అల్ఫాన్సో వంటి రకాలు అక్కడ మంచి ధర పొందుతాయి. పొరుగు దేశం నేపాల్ కూడా ఇండియన్ మామిడికి పెద్ద మార్కెట్. సరిహద్దు దగ్గర ఉండటం వల్ల తాజా మామిడులు తక్కువ ఖర్చుతో అక్కడికి చేరుతాయి.
దశేరి, లంగ్రా వంటి రకాలు అక్కడ ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కెనడా, యూరప్ దేశాలు కూడా వేగంగా పెరుగుతున్న మార్కెట్లు. కెనడాలో భారతీయులు ఎక్కువగా ఉండడం వల్ల అల్ఫాన్సో, కేసర్ రకాలకు డిమాండ్ పెరుగుతోంది. యూరప్లో జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా మామిడిని ఎక్కువగా కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. మామిడి పండ్లు భారతదేశ ఖ్యాతిని పెంచుతున్నాయి.